సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రాణి, దాదాపు 2 గంటల నుంచి కూడా అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగుతుంది. దాదాపుగా 30 ఎజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న వర్షాకాల సమావేశాలు, దీనిలో ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు అలాగే పలు చట్టాలకు సవరణల మీద కూడా కీలకంగా చర్చించి మంత్రివర్గంలో ఆమోదం తెలుపనున్నారు. అలాగే ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో నిర్ణయాలపైన కూడా కొన్ని ప్రాజెక్టులకు ఈ మంత్రివర్గంలో ఆమోదం తెలుపనున్నారు. మొత్తంగా చూస్తే కనుక రాష్ట్రంలో ఏబిపిఎంజేవై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ హైబ్రిడ్ మోడ్ లో యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, ఇలా పార్వతీపురంలో నూతనంగా 10 వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించి కూడా పిపిపి మోడ్ లో ఏర్పాటు చేసే దాని మీద ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో మొదటి దశలో 4 చేపట్టాలని చెప్పి, తర్వాత మరి దశలో మరో 6 చేపట్టే అంశం మీద కూడా ఒక కార్యాచరణ అనేది రూపొందించారు. దీని మీద కూడా కీలకంగా చర్చించి మంత్రివర్గంలో ఆమోదం పొందనున్నారు. అలాగే ఈ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించి ఏదైతే ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో వాటిల్లో ఆతిథ్య రంగానికి సంబంధించిన హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం మీద కూడా మంత్రివర్గం చర్చించనుంది. దీంతో పాటుగా ఈ సత్యసాయి జిల్లా, నంద్యాల, అలాగే కడప, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. వీటికి కూడా చర్చించి రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే గత ఏడాది ఉమ్మడి కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే బుడమేరు వరద కానీ అలాగే కృష్ణా వరదల వల్ల ముంపు గురయ్యే కొన్ని ప్రాంతాల్లో వీటిల్లో దాదాపు 58 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టేందుకు మంజూరు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపుల పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో దాదాపు 586 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రముఖ సంస్థ హిందాల్కు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దగ్గర 613 మంది వరకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. వీటికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం ఇవాళ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అలాగే వివిధ చట్ట సవరణలు, ఏదైతే వాహన పద్ధతి చట్ట సవరణ బిల్లు కానీ లేదా గ్రామీణ తాగునీటి వాహన సవరణ చట్ట సవరణ బిల్లు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే కొత్తగా ఈ గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ పర్యవేక్షణ పాలసీపై మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టంలోని పలు సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఏపీ మున్సిపాలిటీ 1965 ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014, వీటికి సంబంధించి ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 సవరణకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ భవనాల ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా రెగ్యులరైజేషన్ అంశం మీద కూడా గత 2-3 మంత్రివర్గాల నుంచి కూడా ఈ అంశం పెండింగ్ పడుతూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు కూడా ఎస్ఐపిబి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సర్క్యూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులకి గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే జనవరి 1, 2020 తర్వాత విద్యా హెల్త్ కేర్ సంస్థల ఏర్పాటుకు సంబంధించి అమరావతిలో ఇచ్చిన భూమికి స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ చేసే ప్రతిపాదన కూడా మంత్రివర్గం ఆమోదం తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.